బైబిల్లో మనం చాలా పేర్లు వింటాం. పారసీక దేశం, కూషు దేశం, ఇలా చాలా. మరి ఇవన్నీ కేవలం పాత కథల్లోని పేర్లేనా, లేక ఇప్పటికీ మన ప్రపంచ పటంలో వాటిని వెతకొచ్చా? ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. చరిత్ర పుటల నుండి నేటి మ్యాప్స్ వరకు ఆ ప్రాచీన ప్రదేశాల సీమని చిరునామాలను కనిపెడదాం రండి. మన అన్వేషణ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ పేర్లు వినడానికి పాతవిగా అనిపించినా ఇవి కేవలం కథలు కాదు. ఒకప్పుడు జనంతో, నాగరికతతో కలకళలాడిన నిజమైన ప్రదేశాలు. వాటి ఆనవాళ్లు ఆశ్చర్యంగా ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే పేర్లు మారే అంతే. ఆ రహస్యమేంటో ఛేదిద్దాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక డిటెక్టివ్ పనిలాంటిది. మనం పాత బైబిల్ కాలం నాటి మ్యాప్ని తీసుకుని దానిమీదున్న ఒక్కో పేరుని ఈరోజు మన చేతుల్లో ఉన్న మ్యాప్లో ఎక్కడుందో కనిపెట్టబోతున్నాం. ఈ ప్రయాణం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. కాలం గడిచే కొద్దీ పేర్లు మారొచ్చు, సరిహద్దులు మారొచ్చు, కాని ఆ భూమి మాత్రం అక్కడే ఉంటుంది కదా. అందుకే అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్నట్టుగా మనం ఈ ప్రదేశాలను చూడబోతున్నాం. ప్రతి ప్రాచీన ప్రదేశం వెనుక ఉన్న సిమరేని కథను తెలుసుకుందాం. సరే, మరి మన ప్రయాణం ఎక్కడ మొదలు పెడదాం? బైబిల్ కథలన్నింటికీ కేంద్రంగా ఉన్న ప్రాంతం నుంచే మొదలు పెడదాం. అంటే ప్రాచీన ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న రాజ్యాలు ఈ రోజుల్లో ఏ దేశాలుగా మనం కనిపిస్తున్నాయో చూద్దాం. ఉదాహరణకు అమ్మోనీలు గుర్తున్నారా? బైబిల్లో ఇజ్రాయెల్తో వీళ్లకి ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. మరి వాళ్ల రాజ్యమెక్కడుండేది? ఆ ప్రదేశం ఇప్పుడు ఏ దేశం కిందకొస్తోంది? సమాధానం వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూడండి, అమ్మోను రాజ్యం, అదే నేటి జోర్డాన్, ఇక అరాము అనే ప్రాంతం, అదే ఆధునిక సిరియా. మరి ప్రపంచ చరిత్రనే మార్చేసిన గొప్ప సామ్రాజ్యం కల్దీల బబులోన్, అదెక్కడో కాదు, నేటి ఇరాక్. ఇక్కడసలు మ్యాజికేంటో తెలుసా? వేల సంవత్సరాల క్రితం ఈ రాజ్యాలన్నీ ఎలాగైతే పక్కపక్కనే ఉండేవో ఈరోజు కూడా ఈ దేశాలు ఒకదానికొకటి సరిహద్దులు పంచుకుంటున్నాయి. అంటే చరిత్ర ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టే కదా. కేవలం చుట్టుపక్కల చిన్న రాజ్యాలే కాదు, ఆ రోజుల్లో మొత్తం ఆ ప్రాంతాన్నే శాసించిన కొన్ని పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూడా బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మన పరిశోధనను ఆ పెద్ద ప్లేయర్స్ వైపు తిప్పుదాం. ఎస్తేరు కథలో మనం చదువుతాం కదా, ఆ శక్తివంతమైన పారసీక సామ్రాజ్యం అదేనండి నేటి ఇరాన్. అలాగే తన తెలివితేటలతో, సంపదతో సాక్షాత్తు సొలొమోను రాజునే ఆశ్చర్యపరిచిన షేబరాణి గుర్తుంది కదా, ఆమె రాజ్యం ఆధునిక సౌదీ అరేబియా. ఈ కనెక్షన్స్ చూస్తుంటే ఆ కాలం నాటి వాణిజ్య మార్గాలు, రాజకీయాలు అన్నే మన కళ్ల ముందు కదులుతున్నట్లేదు. సరే, ఇప్పటిదాకా రాజ్యాలు, సామ్రాజ్యాల గురించి చూశాం. కాని బైబిల్ కొన్ని ప్రత్యేకమైన వంశాల గురించి, వాళ్లు నివసించిన ప్రాంతాల గురించి కూడా చెబుతుంది. ఇప్పుడు మన ఫోకస్ వాళ్లమీద పెడదాం. యెహెజ్కేలు గ్రంథంలో గోమెరు, మాగోగు అనే ప్రజల గురించి కొన్ని ప్రవచనాలున్నాయి. మరి వీళ్ళెవరు? ఎక్కడివాళ్లు? చాలామంది చరిత్రకారులు వీరిని నేటి రష్యాలోని విశాలమైన ప్రాంతాల్లో నివసించిన పురాతన జాతులతో పోలుస్తారు. ఇది చూడండి, ఒక పురాతన వంశవృక్షాన్ని నేటి ఆధునిక మ్యాప్తో కలుపుతున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మనం మధ్యప్రాచ్యం నుండి కొంచెం పక్కకు ఆఫ్రికా ఖండం వైపు వెళ్దాం. బైబిల్లో కూషు దేశమనే పేరు చాలాసార్లొస్తుంది. ఆ కూషు దేశమంటే మరేదో కాదు, నేటి ఇథియోపియా, సొమాలియా ఉన్న ప్రాంతమే. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? బైబిల్ కథలు కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాలేదు, వాటి ప్రభావం చాలా దూరం విస్తరించి ఉంది. జోర్డాన్ నుంచి ఇరాన్, రష్యా నుంచి ఇథియోపియా వరకు. వావ్, మనమొక చిన్న ప్రపంచ యాత్రే చేశాం. అయితే ఈ పాత పేర్లని కొత్త దేశాలతో జతచేసి చూడటం వల్ల మనకేం లాభం? ఈ పాత మ్యాప్కు ప్రాణం పోయడం ఎందుకంత ముఖ్యం? ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ ప్రదేశాలు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలిసాక ఆ పాత కథలు కేవలం పుస్తకాలలోని కథల్లా అనిపించవు. అవి మన కళ్లముందున్న ఈ ప్రపంచంలో మనకు తెలిసిన దేశాల్లో జరిగిన నిజమైన సంఘటనలుగా మారిపోతాయి. ఒక్కసారిగా ఆ చరిత్రకొక అడ్రస్ దొరికినట్టవుతుంది. మరి ఈ కొత్త సమాచారం తెలిసాక ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తోంది. ఈ ప్రాచీన ప్రదేశాలకు ఒక ఆధునిక గుర్తింపు ఉందని తెలిసిన తర్వాత ఇకపై ఆ కథలను మనం చదివేటప్పుడు, వినేటప్పుడు మన ఆలోచన విధానం ఎలా మారుతుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.